ఆదివారం ఆడవాళ్ళకి సెలవంట కదా. ఈ మాట ఎట్లా విన్నారో ఏమో తెలియదు కానీ మా వాళ్ళైతే నా మీద పెద్ద స్కెచ్ వేశారు చూడండి. నాన్న కూతుర్లు కలిసి నాకైతే బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. కిచెన్ లోకి అస్సలు రావద్దన్నారు. స్పెషల్ వెరైటీ వంటకాలు అన్ని చేసి నాకు టేస్ట్ చేపిస్తా అని చెప్పారు. ఇంకా చూడండి వాళ్ళు చేస్తున్న అద్భుతాలు కళాఖండాలు అన్ని మీరే చూసేయండి. సరే తల కొట్టుకోకి కానీ ఫేస్ కి బొట్టు పెట్టుకోకుండా పనులు చేస్తే ఇట్లానే ఉంటుంది అమ్మాయిలు. అందుకే బొట్టు పెట్టుకుని పని చేయాలి. ఫస్ట్ రెసిపీ అయితే చూసారు కదా, అదైతే పాస్తాతో ట్రై చేశారు. దానికి ఏం పేరు పెట్టాలి అనేది మీరే చెప్పండి. ఇంకా ఇక్కడ కలుపుతుంది కదా, ఇదైతే మ్యాంగో జ్యూస్ అనుకున్నారు. అయినా నేను చెప్పడం ఎందుకులేండి, నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మధ్యలో చూసిందా నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోతున్నానంట. నాకు పల్లి చిక్కి చేసి పెడతా అని చెప్పేసి వర్ష చూడండి ఏం చేసిందో. ఇంక ఇక్కడ నెక్స్ట్ రెసిపీ చూస్తున్నారు కదా, ఎగ్ తో ఏదో ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దీనికి ఏం పేరు పెడతారా అని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత మీరే పేరు పెట్టేయండి. థ్యాంక్ గాడ్ వెజిటేరియన్ కాబట్టి బతికిపోయాను, కానీ లేకపోతే మాత్రం ఈ రోజు ఈ వంటకం అయితే నాతో తినిపించేసేవాళ్ళు. మరి నేనేం తిన్నా అనుకుంటున్నారు కదా, వండుకునే వాళ్ళకి ఒక్కటే గానీ అడుక్కు తినే వాళ్ళకి 6 కూరలు అన్నట్టు నిన్నటివి మొన్నటివి ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని బయటకు తీసేసి తినేసాను. ఆగండి అట్లనే పోతేనా, మా వాళ్ళు చేసిన వంటలకి పేర్లు పెట్టి వీలైతే చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.